నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. వారి మాయా వేషాలు, ఇంకా హేయమైన చేష్టలు, పైకి మాత్రం చెప్పేది దేవుని వాక్యం, ఇంకా చేసేది మాత్రం అపరిశుద్ధ కార్యం. మహిళలపై లైంగిక దాడులు, వెలుగు చూస్తున్న పాపాలు, నన్ పోరాటం, వాటికన్కు 14 పేజీల లేఖాస్త్రం. పాపి ఫ్రాంకో, ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. వాళ్ల గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది. జస్ట్ కొబ్బరి నూనెతో క్యాన్సర్ ను సైతం నయం చేస్తామని జనాన్ని మోసం చేస్తారు. అమాయక జనాన్ని బురిడి కొట్టించి అనైతికంగా మత మార్పిడులకు తెగబడుతుంటారు. చర్చ్, దానికి అనుబంధంగా పనిచేసే పాస్టర్లు, ఫాదర్లు, బిషప్లు, ఇలా ఒక్కొక్కరిది ఒక్కో మోసం. తాజాగా కేరళలో చర్చ్ మోసాలకు వ్యతిరేకంగా ఓ నన్ పోరాటం మొదలుపెట్టింది. తనపై అత్యాచారం చేసిన బిషప్ ఫ్రాంకో ములక్కల్పై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగింది. కేరళలో దారుణం. క్రైస్తవ నన్పై చర్చ్ బిషప్ ఫ్రాంకో అత్యాచారం. న్యాయం కోసం ఓ నన్ పోరాటం. బిషప్ ఫ్రాంకోను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సార్లు చర్చికి లేఖలు. పట్టించుకొని వాటికన్. బిషప్ను జలంధర్కు బదిలీ చేసి చేతులు దులుపుకున్న చర్చ్. క్రైస్తవ నన్పై అభ్యంతరకర వ్యాఖ్యలు. అటు పట్టించుకొని కేరళ సర్కార్. బిషప్ను అరెస్ట్ చేసేది ఎప్పుడు? ఇదేనా చర్చ్ న్యాయం? చర్చిలో నన్లకు రక్షణ లేదా? కేరళకు చెందిన క్రైస్తవ నన్పై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ కేసు వివాదం మరింత ముదిరింది. 2014 నుంచి 2016 వరకు తనను 13 సార్లు వేధించాడంటూ 2 నెలల క్రితం ఓ నన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక నన్గా చర్చి పరువు పోకూడదనే ఉద్దేశంతో మొదట ఆమె తనలోనే తాను కుమిలిపోయారు. ఆ తరువాత ఈ దారుణంపై క్రైస్తవ మత పెద్దలకు ఫిర్యాదు చేశారు. అయినా వారు కూడా ఆమెకు ఎలాంటి న్యాయం చేయకపోవడంతో వాటికన్ చర్చ్ అధికారులకు కూడా లేఖ రాశారు. అయినా వాటికన్ నుంచి సమాధానం రాలేదు. దాంతో మూడోసారి ఏకంగా క్రైస్తవ సమాజానికి పెద్దయిన పోప్కే ఏకంగా 14 పేజీల లేఖ రాసింది. అయినా కూడా స్పందన లేదు. ఆమెకు జరిగిన అన్యాయంపై చర్చి పెద్దలు నోరు మెదపలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. Police, then from the church authorities and from the government. So we thought of conducting this hunger strike. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా చర్చి ఒత్తిడితో మొదట ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారనే ఆరోపణలు కూడా వినవచ్చాయి. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు నన్ను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొట్టాయం డీఎస్పీ బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. తనపై బిషప్ ఫ్రాంకో అత్యాచారం చేశాడని చెప్పిన 3 రోజులు కూడా తాను బిషప్ కాన్వెంట్లోనే ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. అంతేకాదు, అక్కడి విజిటర్స్ బుక్ లోనూ బాధితురాలు ఆ 3 రోజులు అక్కడే ఉన్నట్లు నమోదై ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. నన్పై జరిగిన అత్యాచారం గురించి మిగిలిన మరో 4 క్రైస్తవ నన్లకు తెలుసునని తమ దర్యాప్తులో వెల్లడైందని బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన డీఎస్పీ కూడా పేర్కొన్నారు. అటు నన్ చేసిన ఫిర్యాదుపై మొదట్లో స్పందించేందుకు బిషప్ ఫ్రాంకో నిరాకరించాడు. తాను నన్ను బదిలీ చేశాననే కోపంతో ఇలా ఫిర్యాదు చేసిందని బిషప్ పోలీసులకు కౌంటర్ పిటిషన్ ఇచ్చాడు. ఆ తర్వాత కేసు వాపసు తీసుకోవాలని బాధితురాలపై ఒత్తిడి తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. కేసును వాపసు తీసుకుంటే భూమి, బంగ్లా సహా అన్ని సదుపాయాలు సమకూరుస్తానని బిషప్ తనను ఫోన్లో సంప్రదిస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపును కూడా ఆమె గతంలోనే బహిర్గతం చేశారు. ఇంత జరిగి 77 రోజులకు పైగా కావస్తున్నా బాధితురాలికి న్యాయం జరగకపోవడంతో తోటి నన్స్ అంతా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఫ్రాంకోపై చర్యలు తీసుకోవాలంటూ కొట్టాయంలో నిరసన దీక్షలు చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకుని హైకోర్టు జంక్షన్లో ధర్నాకు దిగారు. పలువురు సామాజిక కార్యకర్తలు వీరికి మద్దతుగా నిలిచారు. Here from Saturday, and we are going to strike this strike till the end of the success.
That means the strike of Franco, and also we need the justice. The sisters need the justice. So till we get the success, we'll go on this strike. There is no doubt. I don't know why the police is silent, or why they are not going to arrest Franco. We don't know. They told in front of the court that they got the almost all the evidence. Then why they are fearing? I think it is maybe the government is they are not they are tie their hands of the police. That is why they are not going to arrest the Franco. అటు గత కొన్ని సంవత్సరాలుగా చర్చిల్లో నన్స్ పై లైంగిక దాడులు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అటు ఫిర్యాదులోని లొసుగులు అడ్డు పెట్టుకుని బిషప్ తప్పించుకోవడానికి చూస్తున్నాడని, అందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. I don't think that any conspiracy is there on that, but police says that evidences are there. Police report says that evidences are there. And so we demand the immediate arrest of Franco Mullaikil. We demand the immediate arrest of Franco Mullaikil, and government should act. Government should take action. We don't know evidences are there, but why he is not getting arrested? We demand immediate arrest. We can see that police should arrest the culprit. But here police is not taking decision. Why police is not taking decision? There is either government or any other force is there to prevent them from arresting. అయితే ఫ్రాంకో మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమంటూ కొట్టివేస్తున్నారు. పైగా ఇదంతా చర్చ్ వ్యతిరేక శక్తుల కుట్రగా అభివర్ణించారు. उसमें तो मेरा कोई रिएक्शन नहीं है, क्योंकि पुलिस ने इधर आकर 9 घंटे मेरे साथ बैठकर गल्ला बातें कर रही हैं. उसका भी बयान लिया था, मेरा भी बयान लिया, उसमें कॉन्ट्रडिक्शन था. तो ये वापस जाके वो कॉन्ट्रडिक्शन को अभी स्टडी कर रहे हैं, कौन सच बोल रहे हैं, कैसे है, तो फिर वो अपना कंक्लूजन बना के रिपोर्ट देना है. तो मैंने वो रिपोर्ट अभी थोड़ा लेट हो गया, क्योंकि उधर पानी का भी चक्कर था. तो मैं भी सुना कि उन लोग वो प्रोटेस्ट कर रहे हैं. वो तो अपनी दे आर फ्री, तो जो प्रोटेस्ट करना है, अपना डिमांड्स मांग करना, वो अपना उन लोगों का अपना हक है. उसके ऊपर मैं कुछ बोल नहीं सकता. అటు చర్చ్ ఫాదర్ల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉండడంతో దేశవ్యాప్తంగా చర్చ్ కార్యకలాపాలపై విచారణ జరపాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. అటు బాధితురాలికి అండగా నిలిచేందుకు పలు సామాజిక సంస్థలు సైతం ముందుకొచ్చాయి. వారంతా ఆమె పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. ఆయన ప్రజల ఓట్లతో ఎన్నికైన ఓ ఎమ్మెల్యే, కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకోకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో బాధితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మొత్తం స్త్రీ జాతిని అవమానించేలా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫ్రాంకోతో పాటు ఎమ్మెల్యేపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేరళలో నన్ చేస్తున్న పోరాటానికి రోజురోజుకు మద్దతు పెరిగిపోతూ ఉండడంతో కేరళ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ లోక్నాథ్ బెహ్రా చెబుతున్నారు. అయితే ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించే అంశంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. as quickly as possible ഇൻവെസ്റ്റിഗേഷൻ പൂർത്തിയാക്കണം. അത് അവർ ചെയ്യും. ഇപ്പോൾ ക്രൈം ബ്രാഞ്ചിൽ ഇങ്ങനെയൊന്നുമില്ല, ഇപ്പോൾ ഒന്നുമില്ല. അത് ഐ ജി, ഞാൻ കേസ് റിവ്യൂ ചെയ്തിട്ടില്ല, എൻ്റെ ലെവലിലേക്ക് അത് വന്നിട്ടില്ല. അപ്പോൾ ഐ ജിയുടെ ലെവലിൽ ഉണ്ടോ, ഐ ജി വിൽ ലുക്ക് ഇൻടു ഇറ്റ്. ഇനി ഇപ്പോൾ കുറച്ച് ഇൻവെസ്റ്റിഗേഷനിൽ ഇനി കുറച്ച് ചെയ്യാനുണ്ടോ, അല്ല അത് നിയമോപദേശത്തിന് വേണ്ടി ഞങ്ങൾ ഡയറക്ടർ ജനറൽ ഓഫ് പ്രോസിക്യൂഷൻకి അയച്ചിട്ടുണ്ടോ. ఇదివరే എൻ്റെ അറിവ് ప్రకారం. మరోవైపు బిషప్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ ఊపందుకుంటోంది. పలు స్వచ్ఛంద సంస్థలు ఇంకా క్రైస్తవ నన్స్ కొచ్చిలో ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇలా చర్చికి అంకితమైన ఓ నన్ సొంత చర్చిపైనే పోరాటం చేయడాన్ని కేరళలో అరుదైన ఘటనగా చూస్తున్నారు. ఇలా ఓ నన్ చర్చిపై పోరాటం చేయడం కేరళ రాష్ట్రంలో తొలిసారని అంటున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ఇంకా ఆధారాలు లభించాల్సి ఉందని, అప్పుడే బిషప్ను అరెస్ట్ చేస్తామని అంటున్నారు. మరోవైపు బిషప్నకు పీసీ జార్జ్ అనే స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుగా నిలిచాడు. బాధితురాలైన నన్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక వ్యభిచారిణి అంటూ చులకన చేస్తూ మాట్లాడారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులను బద్నాం చేయడానికి మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించాడు. అంతటితో ఆగని ఈ ఎమ్మెల్యే నన్నంటే ఒక కన్యగా ఉండాలని, ఆమెను క్రైస్తవ సన్యాసినిగా పరిగణించలేమంటూ అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. 12 പ്രാവശ്യം ഒരു തരി സുഖം 13ാമതാണ് ബലാത്സംഗം. എന്ത് മണിയായിരുന്നു 12 നടന്നപ്പോൾ? അവരെവിടെ 12 നടന്നപ്പോൾ? ആരോടാ ഇത് പറയുന്നവർ? 1ാമത്തെ പ്രാവശ്യം എന്തുകൊണ്ട് പരാതി കൊടുത്തില്ല? പറയാതിരിക്കാൻ പറ്റുമോ? പലരുമായി ശാരീരബന്ധം വളർത്തുന്ന സ്ത്രീ
പ്രോസിക്യൂട്ട് ആണെന്ന് പറയേണ്ടി വരും. ఎమ్మెల్యే జార్జ్ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. బిషప్తో పాటు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీసులకు లేఖ కూడా రాశామని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ తెలిపారు. ఓ ప్రజాప్రతినిధి ఇలా మాట్లాడడం సిగ్గుచేటని ఆమె అన్నారు. मैंने सुना है कि ये जो एमएलए हैं ये पहले भी ऐसे स्टेटमेंट देते रहे हैं और ये स्कॉट फ्री जाते रहे. मुझे लगता है इनको एक एग्जाम्पलरी पनिशमेंट की ज़रूरत है ताकि ये दोबारा मुंह खोलने से पहले ये सोच सकें कि मैं ऐसी बात कहूँगा तो मेरे साथ क्या होगा. मैं इसके ऊपर संज्ञान ले रही हूँ. मैंने अपने ऑफिस को बोला है कि एक चिट्ठी लिखी जाए पुलिस को. मैं सोच रही थी इनको समन किया जाए, लेकिन समन करने से जो पर्पस है वो हल नहीं होता. मुझे लगता है इनको पुलिस को इनके अगेंस्ट एक्शन लेना चाहिए और कोई भी ऐसा आदमी जो इस तरह की बात करता है, किसी महिला के प्रति इस तरह की स्टेटमेंट देता है, मैं सोच सकती हूँ कि आम आदमी करेगा, लेकिन जो लॉ अबाइडिंग सिटीजन को भी नहीं करना चाहिए. ये तो एमएलए हैं जिनको जो कई लोगों के वोट से एमएलए बने हैं और एक एग्जाम्पल इनको अच्छी एग्जाम्पल रखनी चाहिए लोगों के सामने कि किस तरह पुरुषों को महिलाओं के साथ बिहेव करना चाहिए. लेकिन अगर यही ऐसी चीज़ कहेंगे तो बाकी लोग क्या सीखेंगे इनसे. అటు తాను ఇప్పటికే బాధితురాలిని కలిసి తన సంఘీభావం తెలిపానని పోలీసులు విచారణ జరుపుతున్నారని రేఖా శర్మ తెలిపారు. ప్రస్తుతం న్యాయం కోసం పోరాటం చేస్తున్న నన్తో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన మిగిలిన నన్స్ పై కూడా వివక్ష కొనసాగుతోందని, మదర్ హోంలో వారి సౌకర్యాలన్నింటినీ కట్ చేశారని, నన్స్ గా చర్చి నుంచి వచ్చే రేషన్ను సైతం నిలిపివేశారని రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు బిషప్ బాధితురాలి సోదరుడిపై కూడా కేసు పెట్టించారని ఆమె ఆరోపించారు. एक बात तो ये हुई और ये मैं महिला से मिल चुकी हूँ, जो नन है इनसे मिल चुकी हूँ और मुझे मालूम है ये बहुत बुरी स्थिति से गुजर रही हैं. इनके साथ बाकी 5 भी जो हैं उनसे भी मिल चुकी हूँ और सभी का ये कहना था कि ये बिशप ने ऐसा किया है और इनके साथ इतना बुरा हो रहा है कि इनको ना वहाँ पे राशन प्रोवाइड किया जा रहा है, जो भी इनको मंथली दिया जाता है पैसा वैसा वो कुछ नहीं दिया जा रहा और चर्च ने पूरी तरह से अपना हाथ खींचा हुआ है. कोई हेल्प नहीं है. इनकी मदर सुपीरियर जो होती हैं वहाँ पर वो भी इनसे बात भी नहीं कर रही थी. इनसे बात तक करना सबको मना किया हुआ है और जिस बिशप के ऊपर ये एलिगेशन है वो उनकी फ़ोटो दीवार पे थी. जिस कमरे में ये रह रहे हैं उसके सिटिंग रूम में उनके दीवार पे लगी थी, तो मैं उसको भी मैंने रिमूव करने को कहा उसी टाइम. ऐसी चीज़ें होती हैं तो लगता है कि रिलीजियस प्लेसेस पे ही जब ऐसा होगा तो बाहर के साथ मतलब रिलीजियस प्लेसेस पे लोग जाते हैं कि आप अपने जो बाहर के दुख हैं वो दूर कर सको, लेकिन वहाँ पे अगर ऐसी चीज़ें होंगी तो महिलाओं के लिए कहाँ जगह. लेकिन NCW इनके साथ है और मैं इसको बड़ी क्लोजली वॉच कर रही हूँ. అటు కేరళలో బాధిత నన్ చేస్తున్న పోరాటానికి సిపిఎంతో పాటు పలువురు నేతలు సైతం మద్దతు తెలుపుతున్నారు. తనని తాను చర్చి సేవకే అంకితం చేసుకున్న ఓ నన్ ఎంతో ధైర్యంతో చర్చి వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను బయటపెట్టిందని సిపిఎం నాయకురాలు సుభాషిణి అన్నారు. మహిళలను కించపరుస్తూ ఓ ఎమ్మెల్యే ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం ఏమిటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. This is very not just unfortunate, but it's really to be condemned because this particular case, these nuns have had to show great courage in making these allegations. Because to make allegations within your own organization against somebody who is the head of it, a bishop, it's not an easy job. And they are not just one, there are many of them. Now more and more are speaking up. And they have come out with facts and figures and all kinds of proof to back up the allegations that they are making. They have been the victims of not just one day's abuse, but of regular abuse over months and years. And that suffering has finally forced them to speak out against the church to which they are committed and to which they belong. In such a situation, anyway, the matter is now being inquired by the police and the judiciary. The case is going on. In such a situation, for somebody who's a public figure and MLA to come and make these horrible comments, in any normal condition also such comments cannot be accepted from elected representatives. That's why a code of conduct is coming. That's very important. And that code of conduct, if it ever comes, it should be really implemented very strictly. మరోవైపు బిషప్ పై నన్ చేసిన ఆరోపణలపై విచారణ వేగవంతమైందని కేరళ మహిళా సంఘం నాయకురాలు చెబుతున్నారు. We all know that
a nun has come forward with a complaint before District Police Chief Kottayam, alleging that she had been raped and had unnatural sex with her by Franco Mullakkil, the bishop, several times, and that occurred in 2014. And in between, for 2 years, she had been continuously molested. In such a situation, she had come out with a complaint before police. Police had registered the case. FIR is taken. 114 pages lengthy statement was taken by police. After that, she had given 164 statement before magistrate. That is a very important thing. That 164 statement is in consonance with the statement that she had given before police and with her statement. మరోవైపు జాతీయ స్థాయిలోనూ కేరళ నన్ అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరి కేరళ ప్రభుత్వం మాత్రం ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ను అరెస్ట్ చేయడంపై ఎందుకు వెనుకాడుతుందో అర్థం కావడం లేదని కేరళలో చర్చ్ కేంద్రంగా మహిళలపై లైంగిక దాడులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఓ వివాహితపై 5 చర్చ్ ఫాదర్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. ఈ దారుణ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు కేరళ ప్రభుత్వం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించింది. ఈ కేసు కూడా నత్తనడకన సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వివాహితపై చర్చి ఫాదర్ల అఘాయిత్యం. మలంకర ఆర్థోడాక్స్ చర్చికి చెందిన ఫాదర్లు. తన తప్పును కన్ఫెషన్ బాక్స్ లో ఒప్పుకున్న వివాహితను బ్లాక్మెయిల్ చేసిన చర్చి ఫాదర్. మహిళకు తెలియకుండా రహస్యంగా వీడియో తీసిన నీచుడు. ఆ తర్వాత తన మిత్రులకు ఆ వీడియోను షేర్ చేసిన కామాంధుడు. గత కొన్నేళ్లుగా వివాహితను అదే పనిగా వేధిస్తున్న చర్చి ఫాదర్లు. చివరకు పాపం పండింది. జరిగిన ఘోరాన్ని భర్తకు చెప్పుకుని కుమిలిపోయిన మహిళ. మలంకర ఆర్థోడాక్స్ చర్చి ఫాదర్లపై ఫిర్యాదు చేసిన మహిళా భర్త. ఫాదర్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న చర్చి కమిటీ సభ్యులు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బాధితురాలపై చర్చి పెద్దల ఒత్తిడి. వాళ్ళు చర్చి ఫాదర్లు ఎప్పుడూ దేవుని వాక్యం చెబుతారు. నైతిక సూత్రాలు వల్లెవేస్తారు. చేసిన తప్పులు ఆ ప్రభు సన్నిధిలో చెప్పుకుంటే యేసయ్య క్షమిస్తాడని చెబుతారు. అందుకే చర్చిల్లో కన్ఫెషన్ బాక్సుల్లో చేసిన తప్పులు చెప్పుకొని తమ బాధ నుంచి ఉపశమనం పొందుతుంటారని చెబుతుంటారు. తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత వారిది. తమ ప్రభును నమ్మిన వారిని చెడు మార్గంలో వెళ్లకుండా సన్మార్గంలో పయనించేలా చూడాల్సిన బాధ్యత కూడా వారిదే. అంతేకాదు, ఏది తప్పు ఏది ఒప్పు విచారించాల్సిన బాధ్యత వారిదే. అంతటి పవిత్ర హోదాలో ఉన్నవారే దారి తప్పారు. కామంతో కళ్ళు మూసుకుపోయి ఘోరమైన పాపం చేశారు. ప్రభు సమక్షంలోనే హేయమైన చేష్టలకు దిగారు. ఓ వివాహితకు నరకం చూపించారు. చేసిన పాపాన్ని చర్చిలో కన్ఫెషన్ బాక్స్ లో చెప్పుకునేందుకు వెళ్లిన ఓ వివాహితను ఫాదర్ల వేషంలోని కామాంధులు కాటు వేశారు. ఈ ఘోరం కేరళలో చోటు చేసుకుంది. పెళ్లికి ముందు జరిగిన ఒక పొరపాటును ప్రభువుతో చెప్పుకుని పాప పరిహారం చేసుకోవాలనుకుంది బాధితురాలు. దానికోసం మలంకర ఆర్థోడాక్స్ చర్చికి వెళ్లింది. తిరువళ్లకు చెందిన ఈ మహిళ పెళ్లికి ముందు ఒకరితో సన్నిహితంగా మెలిగింది. అయితే పెళ్లైన తర్వాత తాను చేసిన ఈ తప్పును పదే పదే తలుచుకుంటూ కుమిలిపోయింది. చేసిన తప్పులను ప్రభు సన్నిధిలో చెప్పుకుంటే ఆయన తప్పక క్షమిస్తాడని తలంచింది. చర్చిలోని కన్ఫెషన్ బాక్స్ లో తన తప్పును, తాను అనుభవిస్తున్న వేదనను చెప్పుకుని విలపించింది. ఎంతో బాధతో చర్చికొచ్చిన ఆమెను ఓదార్చాల్సిన ఫాదర్ ఆమె చెప్పిన విషయాలతో బ్లాక్మెయిల్ చేశాడు. ఆమె పెళ్లికి ముందు సన్నిహితంగా గడిపిన విషయాలను ఆమె భర్త ముందు బయట పెడతానని బెదిరించాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఆమెతో తాను సన్నిహితంగా గడిపిన అశ్లీల చిత్రాలను, వీడియోలను తన మిత్రులైన మరో 4 ఫాదర్లకు కూడా పంపారు. ఈ ఫాదర్లలో ఒకరు ఢిల్లీలో ఉంటారు. వీరంతా ఈ ఫోటోలను, వీడియోలను ఆమెకు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఆమెపై కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారు.
మొత్తం 5 ఫాదర్లు ఆమెపై లైంగిక దాడిని కొనసాగించారు. వీరంతా కూడా ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఆమెతో టచ్లో ఉంటూ ఒకరికి తెలియకుండా మరొకరు సంబంధాలను కొనసాగించారు. గత ఫిబ్రవరిలో ఈ విషయాన్ని బాధితురాలి భర్త గుర్తించాడు. ఢిల్లీలో ఉన్న ఫాదర్ ఆమెను కలిసేందుకు కొచ్చికొచ్చాడు. ఆమె డెబిట్ కార్డును ఉపయోగించి ఓ 5 స్టార్ హోటల్లో రూమ్ను బుక్ చేశాడు. ఆ తర్వాత డెబిట్ కార్డ్ స్టేట్మెంట్ను చూసిన ఆమె భర్త షాక్కు గురయ్యాడు. భార్యను నిలదీసి అడగడంతో కొన్నేళ్లుగా అనుభవిస్తున్న నరకం గురించి ఆమె వివరించింది. ఈ దారుణంపై ఆమె భర్త ఫాదర్లపై మలంకర ఆర్థోడాక్స్ చర్చ్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన చర్చ్ కమిటీ పెద్దలు ఆ 5 ఫాదర్లను సస్పెండ్ చేశారు. చర్చి ఫాదర్లు చేసిన ఈ దారుణం ఇప్పుడు కేరళను కుదిపేస్తోంది. దోషులైన ఫాదర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దాంతో కేరళ ప్రభుత్వం ఈ కేసు విచారణ బాధ్యతలను క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించింది. అయితే లైంగిక దాడికి పాల్పడిన ఆ ఫాదర్లను 6 నెలల పాటు బిషప్ సస్పెండ్ చేశారని, ఇంతటి చిన్న శిక్షతో తాను సరిపెట్టుకోలేనని బాధితురాలి భర్త చెబుతున్న ఆడియో టేపులు కూడా బయటకొచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో 5 నుంచి 8 మంది ఫాదర్లున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బాధితులపై చర్చికి సంబంధించిన కొంతమంది పెద్దలు ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం